మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వల్లే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం మప్పుల పాలైందంటూ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్ అవినీతిలో కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమంటూ రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలుస్తుందంటూ ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు నా కాంగ్రెస్ హయాంలో హింస ఏర్పాటు అయింది. రైల్వే స్టేషన్ చేపించినాం, కాలువలు చేపించినాం. ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. వాళ్ళు చేసిన అప్పులు ఆగం చేసిన తెలంగాణ గాలిలో పెట్టడమే కాక ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకరి తర్వాత ఒకటి నెరవేర్చుని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆగస్టు 15 కూడా బరాబర్ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. మేము చెప్తున్నాం సోదరులారా, మీరందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి పోయి చెప్పాలి. వాళ్ళ దుష్ప్రచారం నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం తాకట్టు పెట్టినా సరే ఇచ్చిన మాట కట్టుబడి హామీలు నెరవేరుస్తామని చెప్తున్నాం. మీకోసం ఇప్పుడు చెప్తున్న సోదరులారా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది. మేము